చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బుక్ ఫెస్టివల్ క్లోజింగ్ డే సందర్భంగా డ్రగ్స్ పై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ, ధనిక భారత విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని చాలా మంది విద్యార్థులకు చెప్పడం జరిగిందని, దేశ భవిష్యత్తుకు విద్యార్థులే చాలా కీలకమన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోకూడదని ఈగల్ టీమ్ క్యాంపెయిన్ తీసుకుంటుంది. డ్రగ్స్ కొనుగోలు చేయడం ద్వారా మనం చెల్లించే అమౌంట్ టెర్రరిస్ట్ చేతులకు వెళ్తుందన్నారు. మీ ప్రాంతాల్లో డ్రగ్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా 1972 కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. మేడం, ఇది లీగల్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి గాంజాయి డ్రగ్స్ కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇంకా మేము ఏమేం చేస్తున్నాము ఈగల్ డిపార్ట్మెంట్ అనేది తెలుసుకోవాలంటే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. ఇవి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మేమే ఇచ్చినట్లయితే మంచిదని 46,82,882 షాపింగ్స్ వాళ్ళకు క్యాంపెయినింగ్ చేసేట్లయితే అవకాశం పరిస్థితుల్లో మేము అడగం మేడం. ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో, లేదా ఎవరైతే సేల్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వివరాలు మాత్రమే అడుగుతాం. హ్యాపీగా ఉండాలని వాళ్ళు చదువుకోవాలి. రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలని ఆయన బాధ్యత చేస్తారు. డ్రగ్స్ తో పాటు సైబర్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ కూడా సార్ అవగాహన తీసుకుంటున్నారు. కాబట్టి అందరు యువత ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ వాటే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చేస్తున్నాయి. దానివల్ల భారతదేశంలో యువత బలహీనం కాకుండా ఉండడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా ఈగల్ లాంటి వ్యవస్థలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని చెప్పేసి ఈగల్ ఒక కీ క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ఏదైతే మనకి డ్రగ్స్ మన దేశంలోకి వస్తున్నాయో, సింథటిక్ డ్రగ్స్, కొకైన్ కానీ, ఎల్ఎస్డి కానీ, ఇతరత్ర డ్రగ్స్, వాటిలో చాలా భాగం మనీ అది టెర్రరిస్టుల చేతికి వెళ్తుంది. కాబట్టి నార్కో టెర్రరిజాన్ని ప్రోత్సహించదని యువతీ యువకులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతంలోకి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన భవనంలో నాణ్యత ప్రమాణాలను ఆలయ పాలక మండలి మరియు అధికారులు తనిఖీ చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బృందం స్వయంగా భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించబడ్డారు. భక్తులు మరియు సిబ్బందితో సంభాషణ, భక్తులతో నేరుగా మాట్లాడి అన్న సమారాధన సేవపై వారి అభిప్రాయాలు మరియు సూచనలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో కూడా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఇతరులు హాజరు. ఈ తనిఖీ సమయంలో అన్నదానం ఏఈఓ సుధారాణి, క్లర్క్ ప్రణీత్, కాంట్రాక్టర్ మరియు సబ్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎప్పుడు అమ్మని ఇలా క్వశ్చన్ అడగలేదు అంటే అమ్మ నడవలేదు కానీ నా అమ్మకు నా దగ్గరే కానీ ఇక్కడ రావడం అమ్మ సాగలేదు అమ్మ తెలిసే కూడా ప్రతిదీ అమ్ముతుంది ఇంకా మీకు అదృష్టం. విజయవాడ భవానీపురం కారు బీభత్సం చేసిన రౌడీ షీటర్లకు భవానీపురం పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ చేశారు. భవానీపురం స్టేషన్ నుంచి రోడ్లపై నడిపించుకుంటూ నిందితులను భవానీపురం పోలీసులు తీసుకెళ్లారు. భవానీపురం స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సిఐ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడ చర్చ్ సెంటర్ నుండి కుమారపాలెం సెంటర్ వరకు పెద్ద చిచ్చ చిన్న చిచ్చ భార్గవ్ మహేష్లను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న భవానీపురం పోలీసులు ప్రజలకు భరోసా కల్పిస్తూ రౌడీ షీటర్లను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న భవానీపురం పోలీసులు బండి బ్రేక్ డౌన్ అయిన కారణంగా రోడ్లపై నడిపిస్తున్నామంటున్న భవానీపురం పోలీసులు. మేము అక్కడ ఉన్నాం సార్, అందుకని బండి రిపేర్ వచ్చింది. బండి చంద్రజీ కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలకు గుడివాడ ఎమ్మెల్యే వెలిగల రాము కుటుంబ నాయకులు పాల్గొన్నారు. వేడుకలో నిర్వహించిన రంగవల్లుల ముగ్గుల పోటీల్లో వివిధ ఆకృతులలో మహిళలు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానీకానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి పండుగలని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తమ మాతృభాష సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త సంవత్సరంలో గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేకూరు జగన్మోహన్ రావు, సింగవరపు ప్రభాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుల వారు స్టేజీ వద్దకు వచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ స్టేజీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో చాలా మంది ఇచ్చారు, జీతం తెలుసుకుని కోరుతున్నాం. ఇప్పుడు కాదు, కార్యక్రమం మాట్లాడుకో, ప్రశాంతంగా మాట్లాడుకో. ఒక 5 నిమిషాలు వచ్చు. మీరే పెట్టుకుని మీరే మూడో ప్రైజ్ 1వ నెంబర్ మొన్నంగి ఈశ్వరలక్ష్మి. 3వ ప్రైజ్ 1వ నెంబర్ మొన్నంగి ఈశ్వరలక్ష్మి. స్టేజ్ కావాలమ్మా. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఎలక్షన్ ముందు నుంచి కూడా వస్తూనే ఉన్నాం. ప్రతిసారి ముగ్గురు పోటీలు పెట్టి చాలా చక్కగా చేస్తా ఉన్నారు. మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఉత్సాహంగా ఇంతమంది 40 మంది పాల్గొనడం అంటే ఏ బదులు లాగేశారు సాయంత్రం. ఈ దీంట్లో 40 ముగ్గురు 47 మంది పాల్గొనడం అంటే మంచి ఉత్సాహం ఉన్న గ్రామంకి కరెక్ట్ గా తెలుస్తా ఉంది. ఈ గ్రామం ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ ఆడపిల్లలు బాగా యాక్టివ్ ఉంటారు. ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నాతో కూడా అందరూ ఎలక్షన్ టైంలో కూడా నాకు ఎలక్షన్ ప్రచారం తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాతోటి పనిచేసి కలిసి మొత్తం ఇంటికి తిరిగి దీంట్లో తీసుకుంటూ వచ్చారు. మీ అందరూ కూడా థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. మనకి కావాల్సింది
మీకు ఇక్కడ కష్టాలు ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాకు తెలుసు. అవి మరో సందర్భంలో మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు హెల్పింగ్ హ్యాండ్ కింద నేను ఉన్నాను కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మనందరం కలిసి బాగుపడదాం. రెడీ అవ్వండి, మంచి రోజులు ముందున్నాయి. మీకు మీ రోడ్డు మీద నేను పోరాటం చేయని రోజు అంటూ లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ నేను గట్టిగా మాట్లాడేది ఇది. మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇక్కడికి రాలేకపోయినా ఇక్కడి నుంచి ఫోటోలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ రోడ్డు ఆవశ్యకతను చెప్పడం జరిగింది. సో ఆయన కూడా సావధానంగా ఉన్నారు. ఈసారి తప్పకుండా మనకి శాంక్షన్ అవుతుందని ఆశతో ఉన్నాను. తప్పకుండా చేపిద్దాం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తుంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా మజులా బే పార్క్ ఏర్పాటు జరిగింది. ఈ మేరకు 11 మందితో నూతన కమిటీ ఏర్పడగా తొలి సమావేశం మచిలీపట్నంలోని డాక్టర్ పట్టాభి సిద్దరామయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు. కమిటీకి నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ తో పాటు మచిలీపట్నం సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన 11 మందిని ఎంపిక చేసి కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం జరిగిందన్నారు. వీరంతా స్వచ్ఛందంగా బీచ్ మరియు మచిలీపట్నంతో పాటు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. ఆపర్చునిటీ చాలా ఉన్నాయి కానీ మనకి ఎక్కడ వెళ్ళటానికి ఎక్కడ లేదు. ఇప్పుడు అందరూ ఇతర దేశాలకు వెళ్తున్నారు, థాయిలాండ్ వెళ్తున్నారు. మచిలీపట్నం అనేది ఒక మెయిన్ డెస్టినేషన్. దేనికోసం బీచ్లు కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ అన్ని రకాలుగా ఇది ఒక కోస్టల్ డెస్టినేషన్ ఫర్ టూరిజం. ఒరిజినేషన్ ఫస్ట్ మీటింగ్ ఇది. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఈ హాల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి, ఈ సంస్థ మెయిన్ గోల్స్ ఏంటి, ఇందులో మెంబర్స్ ఏంటి, అందులో మెంబర్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేయడానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే మచిలీపట్నంలో మన బీచ్ ఫెస్టివల్ బాగా జరిగి 15 లక్షల మంది రావడం జరిగింది. ఆ ఎనర్జీ అదంతా చూసి దీన్ని ఛానలైజ్ చేయాలి అని చెప్పి మచిలీపట్నం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. మేమందరం కూడా మచిలీపట్నం మీద ప్రేమ, ప్యాషన్ అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దానికి మసూలా బే పార్క్ అని పేరు పెట్టుకున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఇయర్ జరిగిన బీచ్ ఫెస్టివల్ ఎనర్జీని ఛానలైజ్ చేసి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటి, అట్లాగే టూరిజం ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడం ఒకటి, బీచ్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ స్పాట్ కింద దీన్ని తయారు చేయాలి. బందర్కి దిస్ ఈజ్ వాట్ హౌ వి గివ్ బ్యాక్ టు అవర్ మచిలీపట్నం అని చెప్పి ఇప్పుడు ఒకసారి నేను మా కమిటీలో మెంబర్స్ అందరి గురించి చెబితే వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈ బే పార్క్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ విల్ స్టార్ట్ విత్ నిఖితా. షీఈ్ అక్కడ కూర్చున్న ఆవిడ హెచ్ఆర్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, 7 years. ఇక్కడ ప్రకాష్ గారు చూస్తే ఆయన విజయవాడ వాస్తవుడు అయినా సరే ఆయన కోస్తా మెరీనా అని చెప్పి ఆల్రెడీ అమరావతిలో ఈ కోస్తా మెరీనా ఎలా చేయాలని చెప్పి 2017 నుంచి ఆయన పాత 2 గవర్నమెంట్ వర్క్ చేసి ఒక విధి విధానాన్ని రూపొందించి చేశారు. అందుకని ఆయన ఎక్స్పర్టైజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ రాజా గారు చూస్తే మీరు శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ మీరు అందరికీ సుపరిచితులే, చలపల్లి రాజా గారి మనవడు. ఆయన విశిష్టత ఏంటంటే హీఈస్ ఆల్సో స్కూబా ఇన్స్ట్రక్టర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో ప్రస్తుతం వేరే స్టేట్ గవర్నమెంట్ కి ఆయన హెల్ప్ చేస్తున్నారు. పాండిచ్చేరి స్టేట్ లో ఆయన ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని చేయటం, మనకి కూడా హీ హాజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద వాటర్ యాక్టివిటీస్. సో ఆయన ఎక్స్పర్టైజ్ తీసుకోవడానికి ఆయన్ని అడిగాం మీరు ఈ కమిటీలో ఉండాలి అని. దానికి ఆయన ముందుకొచ్చారు. అట్లాగే మన ప్రిన్సిపల్ నరసింహారావు గారు నేను పరిచయం చేయక్కర్లేదు, క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఆల్సో బందర్ లో ఎప్పటి నుంచో అసలు మన పాండంగ ఉత్సవాలు చేయటం దగ్గర నుంచి దానికి ఒక
కీర్తి దాన్ని ఏమంటారంటే మీరు గుర్తింపుని తీసుకురావడంలో ఒక హీ హాస్ గాట్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ ప్రమోటింగ్ ఈవెంట్స్. సో అది ప్రూవెన్ హిస్టరీ ఉంది ఆయనకి. పాండవ ఉత్సవాలు చేయడం ద్వారా ఆయన సాధించారు. అందుకని ఆయన కూడా ఇందులో హెల్ప్ చేయమని అడిగాం. సో మైసెల్ఫ్ నేను చందు గొర్రెపాటి. నాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.